హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ దేశం నివ్వరపోయే ఘటన ఇది అంటే యావత్ మానవాళి మరొకసారి పునరాలోచించుకోవాల్సిన సందర్భం ఒక అనామకుడు బాబా అవతారం ఎత్తితే వాడి పాదధూళి కోసం ఎగబడ్డ జనాలు తొక్కిసలాడకు గురై ఏకంగా 121 మంది చనిపోవడం ఏదైతే ఉందో తీవ్ర అమానుషం అన్నమాట దానికి సంబంధించిన ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం తర్వాత మాట్లాడుకుందాం ప్రాణాలు తీసిన పాదధూళి బోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట మృతుల్లో 108 మంది మహిళలు ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో తీవ్ర విషాద ఘటన 116 మంది కాదు అంటే ఇంకా పెరిగిందనమాట 121 మంది దుర్మరణం ఇందులో మహిళలే అత్యధికం అనమాట బోలే బాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా పూల్ రొయ్యి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన బోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో 121 మంది దుర్మరణం పాలయ్యారు 100 మంది గాయపడ్డారు మరణించిన వారిలో 108 మంది మహిళలు 7 చిన్నారులు ఉన్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బోలే బాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భక్తులు వచ్చారు ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు 23 మృతదేహాలను పొరుగున ఉన్న ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు మిగిలిన మృతదేహాలను హత్రాస్లోని సికింద్రారావు ఆసుపత్రికి తీసుకొచ్చారు మృతదేహాలను గాయపడిన వారిని అంబులెన్స్లు కార్లు ట్రక్కులు టెంపోలో సికింద్రారావు ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి ట్రక్కులో 5-6 మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది ఇంటికి వెళ్లే సమయంలో సాయంత్రం 3:30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందనమాట బోలే బాబా దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా సికింద్రారావు ఆసుపత్రి ఆవరణలో మృతదేహాల వద్ద విలపిస్తున్న తొక్కిసలాట బాధితుల బంధువులు అసలు ఎవడేడు ఒక మనిషి కోసం వాడి పాదధూళి కోసం జనం ఇంత పోటీ అంటే ఎటువైపు ఎంతటి అజ్ఞానం ఇది ఒక బాబా ఒక సన్యాసి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇట్లాంటి బాబాలకు కుదవలేదు ఆయన ఏమనంటే బుల్డోజర్ల గవర్నమెంటు తర్వాత ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్గా ముద్రపడ్డ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఇట్లాంటి బోలే బాబా ఇంత జనం పోగైతుంటే కనీసం చర్యలు తీసుకోకపోవడం ఏంటి అట్టర్ ఫెయిల్యూర్ అనమాట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఈ ప్రాణాలకు ఈ మృతులకు ఏం సమాధానం చెప్తారు ఏమనంటే హిందుత్వం బంధుత్వం అని చెప్పి ఏవేవో కథలు నరుపుతారు వీళ్ళు ఇట్లా వెళ్ళినప్పుడు సరే జనం అజ్ఞానం కావచ్చు అదొక సైకిక్ డిజార్డర్ అనుకుందాం కానీ కనీస ఏర్పాట్లు చేయనప్పుడు వీటికి పర్మిషన్ ఎట్లా ఇస్తారు ఇప్పుడు ఆ బాబాను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది వెయిట్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ